గుర్తుకు ఓటే ఏ గుర్తు తెచ్చావు ఏ గుర్తు తల్లి ఎన్నికి రండి అన్నా ఎన్నికి పన్నా ఇట్లా చూడన్నా ఎన్నికన్నా ఈ మంచిదే సార్ ముందు వాళ్ళకు అన్నా పాంప్లెట్ ఇచ్చి వచ్చేయండి మెల్లిగా
తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని 1వ వార్డు నుంచి ప్రారంభించినాం. బొల్లవరం, బుడాయిపల్లి మాకు ఇష్టమైనటువంటి 1వ వార్డు నుంచి. ఆ ఇష్టానికి తగినట్టే నా మనసుకు తృప్తి కలిగే విధంగా ప్రతి ఇంట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సాదరంగా ఆహ్వానించింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాచమల్లు అనే ఈ రైతు బిడ్డను, సామాన్యమైన పేద కుటుంబానికి సంబంధించిన బిడ్డను ఎంతో సాదరంగా బొల్లవరం, బుడాయిపల్లి ప్రజలు ఆహ్వానించినారు. నా నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. 80% ఇళ్లలో ఇప్పుడు నేను తిరిగిన చోట ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. రైతులు కానీ, కూలీ వాళ్ళు కానీ, సామాన్యులు కానీ, పేదవారు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ, ఒక్కరేమిటి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు జగనన్న పరిపాలనను మళ్ళీ మరొక్కసారి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది నేను అతిశయోక్తిగా చెప్పే మాట అయితే కాదు ప్రజలారా. ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మాకు అద్భుతంగా నీరాజనం పట్టారని చెప్పే మాటలైతే కాదు, నాలిక మీద మాటలైతే కాదు, బొడ్డు దగ్గర నుంచి వచ్చిన మాటలు. 2014లో కూడా నాకు ఏకపక్షమైనటువంటి తీర్పునిచ్చినారు ఇక్కడ బొల్లవరం, బుడాయిపల్లి. 2019లో కూడా దాదాపు 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు. ఇక్కడ 1146 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు. 3000 ఓట్లు ఉండే ఒక గ్రామంలో 1146 ఓట్ల మెజార్టీ ఇవ్వడం అంటే అది ఏకపక్షమైనటువంటి తీర్పే. జగనన్నకు అనుకూలంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టక మునుపు ఇచ్చిన తీర్పు అది. ఇప్పుడు ఆ 1100 2100 అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఏది ఏమైనా తొలి రోజు మా ఎన్నికల ప్రచారం ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా, చాలా మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా బుడాయిపల్లె, బొల్లవరం గ్రామ ప్రజలు నాకు తోడ్పాటును అందించినందుకు వారికి హృదయపూర్వకంగా, చాలా హృదయపూర్వకంగా మనసుతో వారికి నమస్కరిస్తా ఉన్నా నేను.